ఇవాళ సొసైటీ నుంచి పేద మధ్యతరగతి వాళ్ళ నుంచి మీ అబ్బాయికి వస్తున్న ఆ సపోర్ట్ చూసిన తర్వాత, అంటే ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని నా కొడుకు సంపాదించుకున్నాడు అని చూసిన తర్వాత ఒక తండ్రిగా మీరేమనుకుంటున్నారండి? సరే, ఓకే, చేసింది తప్పే, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు, అదంతా పక్కన పెడదాం. కానీ ఇంత పెద్ద పేరు వస్తుంది మీ అబ్బాయికి అని, ఇంత మంది మేము మీ అబ్బాయిని ఆదరిస్తారు, హీరోలాగా చూస్తారని అనుకున్నారు ఎప్పుడన్నా? ఆ పేర్లు నాకు వద్దండి. మా ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండేవారు. ఆ పేరే చాలు నాకు. అలాంటి పేరే నాకు కావాలా. ఇంట్లోంచి బయటకు వచ్చేసి నా కొడుకు ఏదో ఉద్ధరించేశాడు వీళ్ళందరూ నాన్న అలాంటి మెంటాలిటీ కాదు నాది. కాబట్టి వాళ్ళు పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళు ఎంత డబ్బైనా సరే సిద్ధికాయితల్లా మారుస్తారండి. వాళ్ళు వెళ్తారు, కారులో వెళ్తారు, డబ్బు పెట్టేస్తారు, కొనేసుకుంటారు, నెట్లో ఎక్కడ టికెట్లు బుక్ చేసుకుంటారు, వెళ్తారు, సినిమా చూసేసి వాళ్ళకైనా నొప్పి అనిపించదు. పేదవాడు ఉంటాడు, కూలి చేసుకుంటూ ఉంటాడు. ఆ సాయంత్రం వచ్చేసరికి పిల్లలు ఊరుకోరు. సినిమాకి వెళ్దామండి అని పిల్లము నాన్న సినిమాకి తీసుకెళ్ళమని ఆడుకోవాలి. ఈ గోల పడలేక ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏదో బాధపడి సినిమా తీసుకెళ్తే 1000 రూపాయలు అయిపోతాయి. ఆ 1000 రూపాయలు అయితే 4 రోజులు కాయగూరలోనే వస్తాయి కదా అడికి. ఆడంటాడు ఆడికి ఈ బాధ లేకుండా సినిమాలు చూపిస్తారు ఫ్రీగా అని ఆడు సంతోషిస్తాడు లేబరుడు. ఈ డబ్బున్నోడు మాత్రం ఏడు చేస్తాడు, ఆడికేమో తెలియదు, కష్టం తెలియదు, సుఖం తెలియదు. ఈ డైరెక్టర్లు ఏడు చేస్తారు, 100 కోట్లు ఎట్టేస్తారు, 1000 కోట్లు తింటారు. ఏడ్సా అందుగునండి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అది మింగే డబ్బు ఆడి వల్ల కొంచెం తగ్గిపోతుందని వాళ్ళు బాధపడతారు. ఎవడండి ఎట్టమన్నాడు 100 కోట్లు 1000 కోట్లను? ఒక్కొక్క మనిషి 100 కోట్లు ఏంటండి? ఎంత కష్టపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఎంత కష్టపడి రాత్రులను పగలనుక కష్టపడి చదివితే వాళ్ళకేమో 1000 లక్షలను జీతమా? ఒక కలెక్టర్ గారికి ఎంత ఇస్తున్నారు? 1,50,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి అంత 1,00,000 అంతది. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళకు దేశాన్ని పాలిస్తున్నారు, వాళ్ళే పాలిస్తున్నారు. కలెక్టర్లు ఎస్పీలు పాలిస్తున్నారు. పైన వాళ్ళు ఆర్డర్ వేసిన చేసేవాళ్ళు వీళ్ళే. వాళ్ళకే లేదు. ఇటు గోసి ఈ మాత్రం ఏమాత్రం అండి, పొట్టకి జరక్క తినడానికి లేని కుర్రలు ఇలాగ యాక్ట్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి ఇలాగ అంటారు, కట్ అంటారు. ఏడ్సా దానికి వాడికి 100 కోట్లు ఇవ్వాలా? బుద్ధి లేని పని డైరెక్టర్లది, నిర్మాతలదని. ఏడ్సా ఏం తెలుసండి వాళ్ళకి? వీళ్ళ మీద నాటకాలు వేసుకున్నాడు చాలా గ్రేట్ అండి. గ్యాప్ లేకుండా మాట్లాడతాడు నాటకాలు స్టేజీలు. వీళ్ళంటే ప్రతి చిన్న మొక్క కట్ ఇలాగ అంటాడు, కట్ట షూటింగ్లో చూస్తున్నాం కదా మనము. నిర్మాతలు చాలా తప్పు. అడ్డుగా బ్లాక్ మనీలు పెట్టడం, ఆ బ్లాక్ మనీ చేసి వైట్ మనీ చేసేసుకోవడం వాళ్ళకి అవడం లేదు. కొద్దిగా తగ్గిపోతుంది నిర్మాణం. లేకపోతే ఏంటండి మా మనవరాళ్ళు నేను మనం సినిమాకి వెళ్తే అలా థియేటర్లో ఏదో అడిగింది, నాకు కళ్ళు తిరిగాయి. అమ్మ ఇంటికాడ బయటకు వెళ్ళిన తర్వాత కొడుకుందామని బతిమాలి దాన్ని ఒప్పించి బయటకు వచ్చాం. ఏంటండి సినిమాలో టీ తాగలేదే లేదండి, అంత రేట్ ఏంటండి? మధ్యలో ఎవడైనా చేయగలడా? అవును సార్, మనకు అక్కర్లేదండి. మన పిల్లలు వాళ్ళు అడుగుతారండి, వాళ్ళు కాదనలేము అవునలేము సార్. ఎందుకండి అలా ఎన్నాళ్ళ మా సినిమాకి వెళ్ళేవాడి సార్, రూపాయి ఉంటే బస్సు ఎక్కి వెళ్ళి బస్సు మీద వచ్చేసి 40 పైసలు టికెట్ అండి. మరి ఆ రేట్లు లేవండి. ఇప్పటికీ కూడా నేను తక్కువ టికెట్లకి వెళ్తాను. ఎందుకు మన స్థాయిలో నుంచి మనం వెళ్ళాలి. డబ్బున్నాడు, బలిసిపోయినాడు, అడ్డుకు సంపాదించినాడు, బుర్రలు కొట్టినాడు వెళ్తారు, కష్టపడినాడు వెళ్ళాడు కదా. ఏడ్సా అందుకని వాళ్ళందరికీ మీ వాడు దేవుడు అయ్యాడండి. కాదు అలాంటి వాళ్ళకి అన్నేసి 1000 రూపాయలు అదే సార్, నేను వాళ్ళందరికీ మీ అబ్బాయి దేవుడు అయిపోయాడు. అయితే అవ్వచ్చు, ఇప్పుడు అయితే అవ్వచ్చు అండి. ఇప్పుడు వైన్ షాప్ ఉంటుందండి, తాగినోడికి అది పెద్ద దేవాలయంలో కనబడుతుంది, అవును. తాగలేనోడికి దరిద్ర కొట్టులా ఉంటుంది, అవును. ఇప్పుడు నేనున్నాను, ఆడు పిలిచిన ఎల్లో బతిమాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి నేను తాగను. తాగిన వాళ్ళు డబ్బు ఇచ్చి కూల్ చేసి వచ్చి ఆ కూల్ అంతా అక్కడ ఇచ్చేసి తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏడ్సా అది ఎవడిష్టం ఆడిది. సరే, మీరు 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 మీ మాట తీరు కానీ మీ మాట్లాడే విధానం ఇదంతా చూస్తుంటే మీరు చాలా చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మీరు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్న నిజాలు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే చిన్నప్పుడు బట్టి ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారాడు? ఇంత విలువలు కలిగిన వ్యక్తి కదా, మీ క్రమశిక్షణ అబ్బాయికి ఎందుకు రాలేదు అని. రావణాసురుడు కడుపునే ప్రహ్లాదుడు పుట్టాడు సార్. మన చెప్పిన వాటిలో కొన్నాళ్ళు 10th వరకు మన చెప్పిన మాకు అదుపులో ఉన్నాడు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ గ్రిప్ట్లో పెట్టుకుంది. వాళ్ళ అమ్మకి పాములు అంటే ఇష్టం.
పాము అంటే ఇష్టం, పాములాగా ఇంట్లో పాములాగా ఉండేది. అలాగే ఒక బతికాం. అలా నేను చెప్తే అలాగంటాడురా, చెయ్యరా నువ్వు, ఇలాగంటాడురా, ఇలా చేయాలి. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏంటంటే మంచి అయినా చెడ్డ అయినా ఒక మాట మీద వెళ్తే ఇల్లైనా వాకలైనా వెళ్తుంది. మనం ఎలా చెప్పి అలా చెప్తే వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. చిన్నపిల్లడు ఉంటాడు, స్కూల్కని మారాజ్ చేస్తాడు. ఒకళ్ళు వెళ్ళమని చెప్తారు తల్లి తండ్రిని, అవునండి. ఒకళ్ళు వద్దని చెప్తారు. వెళ్ళమని ఆడి చెడ్డోడు, వద్దని చెప్పినోడు మంచోళ్ళు, కానీ ఆడి లైఫ్ పాడైపోతుంది. అవునండి. ఏంటి సార్ అలాగే మొన్న ఏదో మాట అన్నారండి, ఏదో మా ఆవిడది క్రిమినల్ బ్రెయిన్, మా ఆవిడది క్రిమినల్ బ్రెయిన్, ఆవిడ బ్రెయినే మా అబ్బాయికి వచ్చిందని మాట అన్నారు. జీన్స్ వస్తాయి సార్, మనం వద్దన్నా జీన్స్ వచ్చేస్తాయి. నా బ్లడ్ ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్, మా పిల్లలకి ఇద్దరికి బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది. కానీ జీన్స్ బుర్రలోని నెదర్లోని జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ మరి మనం ఏం చేయలేము. ఆ జీన్స్ని మన చేతిలో లేని పని అది. ఎట్ సార్ అంటే ఎట్లా సార్, మీరు అన్నేళ్ళు కాపురం చేసి పిల్లల్ని కన్నారు, ఆవిడ క్రిమినల్ మైండ్ అని ఎట్లా అంటున్నారు? అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. పడ్డాను నేను బాధలు పడ్డాను సార్, కొన్ని సంవత్సరాలు పడ్డాను సార్ బాధలు. ఆ దరిద్రం తల్లించి దిగిపోయింది. నాకు శాత్స్ వచ్చిందని సార్, తినకపోయినప్పుడు ఫస్ట్ పెళ్ళం ఉండి ఏంది సార్ ఉపయోగం లేని పెళ్ళము. టైంకి అన్నం ఉండదండి. నేను మగోడిని కదా, ఒంటిపి చేసి ఊరుకుంటుంది కదండి. నేను మగోడిని కదా, మనిషిని కదా. ఏంటి సార్ మీకు అన్ని వివరాలు చెప్పగలరా అప్పుడు ఆ లైవ్లో? అవునండి. ఓకే ఓకే. మరి అవన్నీ పెద్ద మనుషులు చెప్పారు, అవన్నీ పెద్ద మనుషులు చెప్పానండి. నేను చెడ్డోడిని. ఏంటి సార్ నువ్వు అన్నీ చెప్తావా? నువ్వు పెద్దోడిని చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 25 సంవత్సరాలు ఉన్నాను చెప్పకుండానా? ఎన్నాళ్ళు ఆకలితో ఉండాలి, అన్నిటికీ ఇబ్బంది పడి ఎన్నాళ్ళు ఉండాలి? ఉండి బాధపడి కంటే లేకుండా బాధపడితే హ్యాపీ సార్. ఇప్పుడు ఫస్టులు ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. అమ్మయ్యా ఆ దరిద్రం లేదు మనకి. కానీ అంటే మీ అబ్బాయి 100 కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదండి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా. మీకేం డబ్బులు పంపించలేదా తండ్రికి ఎప్పుడు? ఆడు పంపించలేదు. ఆడికాడ 100 కోట్లు ఉన్నాయని నాకు తెలీదు. వాళ్ళ నాన్న డబ్బులు ఉన్నాయి పంపిస్తానని ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. నాకు భగవంతుడు రెట్టిన దారం ఉంది, భిక్ష ఉంది, భగవంతుడు రెట్టిన భిక్ష ఉంది. ఆ గణపతి బాబు, పార్వతి పరమేశ్వరుడు, సింహాద్రప్పన్న ఒక బక్సెట్టారు, పెన్షన్ వస్తుంది నాకు చాలు. నాకు తిన్నంతకి మందులకి డబ్బులు సరిపోతున్నాయి. మనం ఇంకంతకన్నా ఏం కావాలి సార్? అంతేనండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు తమిళనాడు, మనకు అందరికీ తెలుసు. ఓపెన్గా మనకెందుకు, ఒక స్త్రీ బోల్డ్ అంత సంపాదించింది, ₹1 పట్టుకెళ్ళలేదు ఆవిడ. కొన్ని వేల లక్షలు, కొన్ని 100 లక్షలు సంపాదించింది. ఏమి ₹1 పట్టుకెళ్ళింది ఆవిడ? అవన్నీ ప్రజల పాలు అయిపోయింది. ఎందుకు మన తిన్నందుకు లోటు లేకపోతే చాలు సార్. ఉండడానికి ఏదో కొంప ఉంది, లోన్లు పెట్టి దపదపాలు లోన్లు పెట్టి పట్టుకున్నాం, మనకు చాలు, మన జీవితాలకు మనకు చాలు. డబ్బులు ఉంటే ఇదంతా ఎరగొట్టుకుని శుభ్రంగా. మీ అబ్బాయి వేరే దేశంలో ఉన్నంతకాలం అతన్ని ఎవరు పట్టుకోలేకపోయారు, పోలీసుల వల్ల కూడా కాలేదండి. కానీ ఇండియాకి, హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. మీ కోడలు అంటే మీ మాజీ కోడలే అతన్ని పట్టించింది అనేది బయటకు వస్తున్న ప్రచారం నిజమేనండి? అది అవన్నీ నాకు తెలియదండి. తెలిస్తే ఏదైనా మాట్లాడతాను. తెలిసింది తెలియంది నేను ఏమీ మాట్లాడను. వాళ్ళు ఎలాగన్నారు, ఇలా ఎలాగన్నారు అని నమ్మేవాడిని కాదు. చెప్పుడు మాటలు విని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అలా చెప్పుడు మాటలు విని పాడైపోయాడిని కాదు. వాళ్ళకే ఇట్టేస్తాను బాంబు. నాకు ఎవరైనా చెప్తే వాళ్ళకే ఇట్టేస్తాను ముందు బాంబు పెట్టేస్తే, అప్పుడు వాళ్ళు ఇంకా 2 రోజులు చెప్పరు. కాబట్టి నువ్వు ఆ ఊరోళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. నా గురించి ఎవరు చెప్పరు, చెప్పినా నేను విన్నాను. వాళ్ళకి వెంటనే ఇట్టేస్తాను, వాళ్ళకే కర్ర ముడ్లో. కానీ మీ అబ్బాయికి పెళ్ళైన విషయం అన్నా తెలుసా మీకు? చెప్పిన మాటలు మీ అబ్బాయికి పెళ్ళైన విషయం తెలుసా? కోడలు ఎక్కడ ఉంది? నేనే చేశాను సార్ పెళ్ళి. మీరే చేశారు? అబ్బా పెళ్ళి నేనే చేశాను సార్. నేను పెళ్లి సంబంధాలు చూసేవాడిని, పెళ్ళిళ్ళు ఫోటోలు అయితే తెచ్చేవాడిని. ఫోటోలు చూసేవాడు కాదు కనీసం. చూడకపోతే ఎలా చేయాలి పెళ్ళి? వాళ్ళు అడిగేవారు, మీరు ఫోటో ఎట్టుకెళ్ళారు కదా, ఏం చేశారో అని అడిగేవారు. వాళ్ళకి ఏదో చెప్పాలి కదా, ఎస్ నో చెప్పాలి కదా. ఇప్పుడు ఫోటో చూడకపోతే నేనే చెప్పిన వాళ్ళకి ఏదో చాకు చెప్పుకొని ఊరుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి పలానా నాకు నచ్చిందని ఫోటో చూపించాను. నాకు ఫోటో చూపిస్తే ఇంకో 2 ఫోటోలు చూపించారు. ఈ పిల్ల బాగుందిరా, ఇంకో పిల్ల చెప్తే ఆ పిల్ల కాదు ఈ పిల్ల అన్నాడు. నాకు నచ్చింది కాకుండా ఆవిడకి నచ్చింది చూపించాను. పోనీ సరే నీకు నచ్చింది కదా చేసేస్తానులే అన్నాను. ఆవిడ ముస్లింల అమ్మాయి తెలిసి చెప్పాడు. సర్లే నీకు నచ్చింది కదా బాబు, నీకు నచ్చితే నేనే తిరగలేదు, నాకే శ్రమ తగ్గించావు,
అనేసి మా పెద్దల్ని, మా మామయ్య గారిని, మా మేనత్తని, మా అన్నయ్యని, మా వదిన్ని, మా ఎరకత్తిని, ఎరకోడిని ఇలాగ అందరం కలిసి ఒక 90 మా మనవరాళ్ళు, నా కూతురు, నా అల్లుడు వెళ్ళి నిశ్చితార్థం చేసి వచ్చాం. మళ్ళీ పెళ్లి ముహూర్తాలు కూడా వాళ్ళే పెట్టేశారు అక్కడ. పెట్టేసి ముహూర్తాలు చెప్పేశారు డేటు. ఆ డేట్కి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పగలే పెళ్ళి కూడా పగలే ఆ బస్సు పంపించాడు సికింద్రాబాద్. బస్సు అందరూ ఎక్కితే తిన్నగా కళ్యాణ మండపం దగ్గర ఆగింది. వెళ్ళాము, పెళ్లి చేసాము. పగలే నగ్నం పగలే చేసాం. మళ్ళీ సాయంత్రం కల్లా ట్రైన్ ఎక్కి వచ్చాం.